గుడ్ మార్నింగ్ బిఎన్ఐ, థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడక్షన్ నిషా గారు. సో అందరికీ నేను ప్రింటర్ అని చెప్పిన ఐడియా ఉంది. సో కానీ అసలు గిరిధర్ ఏం చేస్తాడు అని చెప్పనేది అందులో అందరికీ కొంచెం డౌట్ ఉన్నట్టు అని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. అంటే ప్రింటింగ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, కానీ అసలు ఏం చేస్తాడని చెప్పని క్లారిటీ లేదని చెప్పని అనిపించింది. సో నేనంటే ఏంటో తెలియాలంటే నిర్మలా ఆఫ్సెట్ ప్రింటర్స్ అంటే ఏంటో తెలియాలి అని చెప్పి ముందు నిర్మలా ఆఫ్సెట్ బయోగ్రఫీకి వచ్చేద్దాం అని చెప్పి వచ్చాను మీ ముందుకి. సో నిర్మలా ఆఫ్సెట్ ప్రింటర్స్ అనేది 1948లో మా తాతగారు నారాయణమూర్తి గారు నిర్మలా ప్రెస్ అని చెప్పి మొదలుపెట్టారనమాట. దాన్ని 2001కి వచ్చేసరికి మా ఫాదర్ అండ్ మా బాబాయ్ కలిసి నిర్మలా ఆఫ్సెట్ ప్రింటర్స్ అని చెప్పని స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఆఫ్సెట్ ప్రింటర్స్ అనేది 4 కలర్ ప్రింటర్ అనేది తీసుకొచ్చారు. సో ప్రతి బిజినెస్ వాళ్ళకి జనరల్గా నీడ్ అయ్యేవి బిల్ బుక్స్ అండ్ లెటర్ హెడ్స్. ప్రతి వాళ్ళు బిల్లు రాయాల్సిందే, వాళ్ళు కొటేషన్ ఇవ్వడానికన్నా లెటర్ హెడ్ కానీ బిల్ బుక్ కానీ ఇంపార్టెంట్ నీడ్స్ అనేవి ఉంటాయి. అదే మన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫ్లయర్స్, పాంప్లెట్స్ అండ్ ఫ్లయర్స్ మనకి అందరికీ పంచి మన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అండ్ బ్రోచర్స్, పాంప్లెట్స్ అనే బ్రోచర్స్ కూడా కొంచెం సొఫిస్టికేటెడ్గా కనబడతాయి. ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా నీట్గా ఉంటుంది. అండ్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ నీడ్స్ అంటే ఒక ప్రోడక్ట్కి అంటే ప్రోడక్ట్కి అవసరమయ్యే ప్రింటింగ్ అనమాట. లైక్ స్టిక్కర్స్ అంటే ఉన్న ప్రోడక్ట్కి దాని మీద స్టిక్కర్ అంటించి అసలు లేబుల్ లాగా ఇది ప్రోడక్ట్ ఏంటి, దాని గురించి సంబంధించిన వాటి ప్రింటింగ్ కానీ, లేదంటే స్కీమ్ అండ్ గిఫ్ట్ కార్డ్స్, లేదా ఒక ఫైల్స్. అంటే అందరికీ ఫైల్స్ అనేవి అందరికీ ఇంపార్టెంట్ కాదు, హాస్పిటల్స్ వాటికి స్పెసిఫిక్గా నీడ్ అవుతుంది. అలాగా స్పెసిఫిక్ నీడ్లో ఉన్నా కూడా మేము ప్రింటింగ్ చేసేస్తాము. అండ్ బుక్స్ అనమాట. బుక్స్ వచ్చేసరికి స్పిరిచువల్ కానీ, నాన్ స్పిరిచువల్ కానీ, నోవెల్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, ఎటువంటి రకమైన వాటి బుక్స్ అయినా కూడా మేము మంచి ఫినిషింగ్ చేసి అందించగలిగాం. అండ్ మా దగ్గర స్పెసిఫిక్ ప్రోడక్ట్ అంటే మా స్పెషలైజ్డ్ ప్రోడక్ట్ అనేది క్యాలెండర్స్ వస్తుంది. క్యాలెండర్స్ అండ్ వాటిల్లో మేము త్రూఅవుట్ ఆంధ్ర అండ్ తెలంగాణలో మేము స్పెషలైజ్డ్ అనమాట. మా దగ్గర రెడీమేడ్గా తయారై ఉన్న క్యాలెండర్స్ని మా దగ్గర నుంచి తీసుకుని వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న బిజినెస్ వాళ్ళ దగ్గర యాడ్స్ అనేవి తీసుకుని వాటి మీద ప్రింట్ చేసి వాళ్ళు పంచుతూ ఉంటారు అనమాట. అంటే మేము ఈ బొమ్మలను కూడా కొనుక్కుని వాటిని అవసరమైనట్టుగా తయారు చేసి ప్రింటింగ్ అనేది జరుగుతుంది అనమాట. జనరల్గా మీకు ఏం జరుగుతుందంటే మీకు గూగుల్లో కానీ లేదంటే పక్కన వేరే వాళ్ళు చేసిన వాటిని స్కాన్ చేసి బొమ్మలు పెడుతూ ఉంటారు. మా దగ్గర 4K అంటే మంచి క్వాలిటీలో బొమ్మలు దొరుకుతూ ఉంటాయి మీకు. అండ్ ఇక్కడ వరకు నిర్మలా ఆఫ్సెట్ ప్రింటర్స్ అండి. నిర్మలా ఆఫ్సెట్ ప్రింటర్స్ కాకుండా నిర్మలా ఆఫ్సెట్ ప్రింటర్స్లో మేము ఇవ్వగలిగే ప్రొడక్ట్స్ అనేది జనరల్గా చెప్పాను. ఇలానే కాకుండా ఇంకా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సో 2005లో మా ఫాదర్ వచ్చేసరికి నిర్మలా కార్డ్స్ అండ్ స్టేషనరీ అనేది మొదలు పెట్టానండి. నిర్మలా కార్డ్స్ అండ్ స్టేషనరీ అనేది ఫర్ వెడ్డింగ్ కార్డ్స్ అండ్ ఇన్విటేషన్స్ అనమాట. వెడ్డింగ్ కార్డ్స్ అండ్ ఇన్విటేషన్స్కి రాజా ప్రోడక్ట్ అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. అందులో మీ జనరల్గా వెడ్డింగ్ కార్డ్స్లో ఎక్కడన్నా వెనకాల మీకు రాజా ప్రొడక్ట్స్ అని చెప్పి కనబడిందంటే మాది అది రెడీమేడ్ కార్డ్ అనమాట. ఆ రెడీమేడ్ కార్డుని కూడా సేమ్ క్యాలెండర్ లానే మ్యానుఫ్యాక్చర్ చేసి దానికి ఫినిష్ చేసి వితౌట్ ఎనీ లోపల మ్యాటర్ ప్రింటింగ్లో ప్యాకెట్స్ లాగా పెట్టి వాటిని త్రూఅవుట్ ఆంధ్ర, తెలంగాణ అండ్ ఒడిశా కూడా మేము సప్లై చేస్తూ ఉంటాం. అలాంటిది ఆఫ్టర్ మా బ్రదర్ అనేది రావడం తర్వాత హీ ఇంట్రడ్యూస్ నబీ కార్డ్స్ అనేవి ప్రీమియం క్వాలిటీ కార్డ్స్. అంటే రాజా ప్రొడక్ట్స్ అనేవి ఫాస్ట్ రన్నింగ్, ఎప్పటికప్పుడు వస్తున్నవి క్లియర్ అయిపోతూ ఉంటాయి అండ్ ఈజీగా అందరికీ వెళ్ళిపోతూ ఉంటుంది. నవీ కార్డ్స్ అనేది ప్రీమియం కార్డ్స్. అండ్ వీటిలో కూడా స్పెషలైజ్ ఏంటంటే మీకు మా దగ్గర ఉన్న కార్డ్స్లో మీకు నచ్చినట్టు డిజైన్ చేసి విత్ స్పెసిఫిక్ క్వాంటిటీలో అంటే రిక్వైర్డ్ క్వాంటిటీ అంటే మినిమం క్వాంటిటీ అండ్ 500 అలా ఉంటుంది. దానిపైన కూడా మీకు నాకు స్పెసిఫిక్ డిజైన్లో నాకు ఈ టైప్లో నాకు ఈ డిజైన్ కావాలి అని చెప్పారంటే మేము చేసి ఇవ్వగలిగాం.
సేమ్ బొమ్మలు, సేమ్ ఫినిషింగ్, మీకు నచ్చినట్టు కొత్త ఫినిషింగ్ కావాలన్నా డిఫరెంట్ టైప్స్ అని ఫినిషింగ్ చేసేయగలం. అండ్ రీసెంట్లీ at the end of 2023 we started నిర్మలా కలర్స్. నిర్మలా కలర్స్కి వచ్చేసరికి మీ ముందు ఉన్న పాంప్లెట్స్లో వాటిలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే డిజిటల్ ప్రింటర్ అనమాట. వీ వాట్ రీకో C7200X విత్ 5th కలర్. ఇది ఏంటంటే మీకు చెప్పిన ప్రొడక్ట్స్, నిర్మలా ఆఫ్సెట్ ప్రింటర్స్లో చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ వాటికి మినిమం క్వాంటిటీ అనేది అవసరం అనమాట. 1000 కానీ 500 కానీ మినిమం క్వాంటిటీ అనేది రిక్వైర్మెంట్ ఉంది. దీనికి వచ్చేసరికి మీకు మినిమం క్వాంటిటీ రిక్వైర్మెంట్ లేదు. మీకు ఒక్క శాంపిల్ కావాలన్నా కూడా, లైక్ ఒక షీట్ కావాలనుకున్నా కూడా నేను ఇవ్వగలిగేటట్టు ఈజీగా ఉండేటట్టు ఇది మీకు ఉపయోగపడుతుంది. సో అదే ఇప్పుడు ఇదైతే కలర్ ప్రింటర్ అనమాట. కలర్ ప్రింటర్స్కి వచ్చేసరికి నేను బుక్స్ ప్రింట్ చేయలేను, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ చేస్తే మీకు కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందుకోసం చెప్పి రీకోస్ 8300S 95 per sheets per minute అనేది కూడా తీసుకున్నాం అనమాట. అదేంటంటే బుక్స్ కూడా ఈజీగా తక్కువ క్వాంటిటీలో మీకు తొందరగా టైంలో అందజేసేటట్టు ఉండేటట్టు మీకు ఈ రెండు అనమాట. సారీ సో వీటిల్లో వచ్చేసరికి మనకి జనరల్గా కొంతమంది స్టిక్కర్స్ ప్రింట్ చేసుకుంటూ ఉంటారు. స్టిక్కర్స్ తక్కువ క్వాంటిటీలో స్టిక్కర్స్ అంటే ఆ స్టిక్కర్స్ని షేప్ కటింగ్ అనమాట. ఇవి మనకి నచ్చిన షేప్లోకి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది, వాటికి సిగార్లోకి అంటించుకోవడానికి, సిగార్కి చుట్టూ అంటించుకోవడానికి అనమాట ఈ ప్రోడక్ట్. అదేమో డోర్స్కి, లేదంటే ఒక మీటింగ్లో మనకి ఇక్కడ బ్యాజెస్ పెట్టుకుంటారు, ఆ బ్యాజెస్ మీద రెడీమేడ్లో దొరుకుతాయి, వాటి మీద ఈ స్టిక్కర్ అనేది అంటించుకుంటూ ఉంటారు. సో ఇదేంటంటే ఆటోమేటిక్గా షీట్ ఫీడ్ చేసుకుని మనం ఇచ్చిన షేప్ని అది స్కాన్ చేసుకుని కట్ చేస్తుంది. సో అది. అండ్ మన BNI ముందు నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను. మనం సండే వీ బాట్ ఏ 4-color మిషన్, న్యూ 4-color మిషన్ అనేది కొన్నాం అనమాట. అండ్ సండే అన్లోడ్ అయింది, ఇన్స్టాలేషన్ జరుగుతుంది ఇంకా. థ్యాంక్ యూ. అడుగుతా. ఇది యాక్చువల్లీ మీరు క్వాంటిటీ 100 అయినా 50 అంటే నాకు ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాది సేమ్ డిఫరెన్స్ కొంచెం అది ప్రింటింగ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి 100 నెంబర్స్ అయినా సరే మీరు ప్రింట్ చేస్తారా? A4 సైజ్ లీఫ్లెట్ ఫ్రంట్ బ్యాక్ 90 చేసి మాట్లాడతారు, 100 అయినా ప్రింట్ చేస్తారు. అంటే A4 షీట్ అనేది A4 సైజ్ వచ్చేసరికి 2 A4లు కలిపితే ఒక A3 కదా. A3 సైజ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఆ A3 దాంట్లో ప్రింట్ చేసి దాన్ని కటింగ్ చేసి ఫినిషింగ్ చేసి ఇస్తాను. యాక్చువల్లీ గిరిధర్ గురించి ఒకటి చెప్పాలి. మనిషి ఇక్కడ ఇలా కష్టపడుతూ ఉంటాడు కానీ వర్క్ విషయంలో బయట ప్రింటర్స్కి ఇచ్చినప్పుడు 4-5 days టైం పడుతుంది. కానీ తనకి నేను BNIలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా బిజినెస్ రెగ్యులర్గా జరుగుతుంది. మార్నింగ్ ఇస్తే కనుక ఈవినింగ్కి డెలివర్ చేస్తాడు. అండ్ కంపేర్ టు బయట ప్రింటర్స్కి తన దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది. సండే కూడా ఒక రోజు అన్ని ప్రింటర్స్ కాల్ చేసి తనకు కాల్ చేసి సాటర్డే నైట్ మార్నింగ్ కల్లా మళ్ళీ హోమ్ డెలివరీ కూడా పంపిస్తాడు. వర్క్ మటుకు గిరిధర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. క్యాలెండర్స్ చెప్పారు కదా, ప్రీ ప్రింటెడ్ ఉంటాయి. కొన్ని ప్రీ ప్రింటెడ్ ఉంటాయి. మినిమం క్వాంటిటీతో కావాలంటే దాని ప్రకంగా మీకు నచ్చిన డిజైన్ చేసుకొని కస్టమైజ్ ద్వారా చేయొచ్చు. అడ్వర్టైజ్ చేయాలంటే అలా ప్రీ ప్రింటెడ్ ఉంటాయి. అవును. దాన్నే మళ్ళీ స్పేస్ అనేది మినిమం స్పేస్ అనేది ఇస్తాం అనమాట. దాని ప్రకారంగా మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు కాల్స్ వస్తే దానికి డిజైన్ చేసి మళ్ళీ ప్రింట్ అనేది జరుగుతుంది. దాని ఓన్లీ ప్రింటింగ్ కాస్ట్ అనేది తీసుకుంటాం, ప్లస్ పేపర్ కాస్ట్ తీసుకుంటాం అంతే.
సో నిర్మల ఆఫ్సెట్ ప్రింటింగ్స్ గురించి ఒకటైతే చెప్పాలండి. అదైతే మీరు విజయవాడలో కనుక వీళ్ళైతే చాలా మోనోపోల్ అండి. ఇప్పుడైతే చాలా మంది వచ్చారు, వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. నేను వాళ్ళ ఫరం క్రెడిబిలిటీ గురించి చెప్తున్నాను, నీ గురించి అయితే అసలు కాదు. సో మార్కెట్లో నిర్మల అనేది చాలా ఓల్డ్ ఫరం. మీరు ప్రింటింగ్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ వాళ్ళు చెప్పేది అమ్మో వాళ్ళ అనే ఒక క్రెడిబిలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు. సో నా బెస్ట్ విషెస్ ఏంటంటే మీ బ్రదర్స్ ఇద్దరు ఆ లెగసీని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఫారెన్ గుడ్ విల్ కాపాడడం అనేది చాలా మెయిన్ థింగ్. అది నేను విష్ చేస్తున్నా, మీ బ్రదర్స్ ఇద్దరు ఆ గుడ్ విల్ కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ.